ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి కేశవ ఇది? మీ కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉండాలంటే శ్రీవల్లికి విగ్రహం తనే తీయాలన్నట్టు చెప్పాం. ఇంకా తన దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. శ్రీవల్లికి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఖచ్చితంగా దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ పాటికే ఫోన్ చేయాలి. చూస్తుంది. మావయ్య. సుబ్బు, ఏమైంది? మీ అత్తయ్యని కలిసి మాట్లాడావా? మాట్లాడాను మావయ్య. అత్తయ్య తనకున్న భయం గురించి చెప్పింది. అవునా? ఏం చెప్పింది? ఏంటి తనకున్న భయం? మీరు అత్తయ్య కలిసి ఉంటే మీ ప్రాణానికి హాని కలుగుతుందని ఆవిడ భయపడుతున్నారు. మీరు అత్తయ్య దగ్గరకు వచ్చిన ప్రతిసారి మీకేదో ఆపద జరిగిందంటున్నారు. నేను ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన మనకి దగ్గరు. గుండెని రాయి చేసుకొని ఆయనకి దూరంగా బ్రతుకుతున్నాను. ఆ విగ్రహాన్ని నువ్వు బయటికి తీస్తే శాపం తీరిపోయి మనందరం హ్యాపీగా ఉంటామనే నమ్మకం నాకుంది. శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. తొందరగా లిఫ్ట్ చేయి. హలో అమ్మ శ్రీవల్లి, చెప్పమ్మా. అన్నయ్య, నేను సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహాన్ని తీయాలని నిర్ణయించుకున్నాను. అవునా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఇక మన ఫ్యామిలీకి ఏ సమస్య ఉండదు. అందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. సుబ్రహ్మణ్యపురం ఎప్పుడు వెళ్దామన్నయ్య? ఆ విగ్రహం తీయడం వల్ల అమ్మా నాన్న కలుస్తారు అంటే ఇంకా లేట్ చేయడం ఎందుకు? రేపే అక్కడికి వెళ్దాం. అలాగే అన్నయ్య, ఆ ఏర్పాట్లు చూడండి. సరేనమ్మా, నేను ఆ సంగతి చూసుకుంటాను. ఉంటాను. హాతి, 200 కోట్లు మన చేతికి వస్తున్నాయి. విగ్రహం తీసిన తర్వాత శ్రీవల్లి చనిపోతుంది. ఆ బాధతో సీత మీ ఇంటికి రాదు. కోదండరామయ్య కుమిలిపోతాడు. ఈ ఆస్తి ఎక్కడికి పోదు, మనకే ఉంటుంది. ఒక్క దెబ్బకి 2 పెట్టెలు కాదు 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 కాదు. ఒక్క దెబ్బకి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి. మనకి మంచి రోజులు వచ్చాయి కేశవ. రేపే ఆటంకం లేకుండా శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లే పంచుడు. అలాగే. నమ్మలేకపోతున్నాను సుబ్బు. నేను సీతకు దగ్గరైతే నాకు ప్రాణాపాయమా? అవును మావయ్య, అత్తయ్య భయపడేది అందుకే. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అలాగేమన్నా జరిగిందా? తనకి దగ్గరగా వెళ్ళిన ప్రతిసారి నాకు ఊపిరి తీసుకోవడం కష్టమై కళ్ళు తిరిగి కింద పడిపోయాను సుబ్బు. కానీ అది శాపం వల్ల కాదు సుబ్బు, నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల. నేను బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవడం వల్లే సీతను అలా చూసేసరికి యాంగ్జైటీలో నా గుండెలో అలజడి రేగింది. కళ్ళు తిరిగి పడిపోయాను, అంతేకాని శాపం మాత్రం కాదు. నాకు తెలిసి సీత శాపం గురించి ఆలోచిస్తూ ఏదో అపోహపడుతోంది. సీత అనుకుంటున్నట్లు మేమిద్దరం కలిస్తే నా ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు. ఈ విషయం సీతకు అర్థమయ్యేలా చెప్పాలి. సుబ్బు, నేను సీతతో మాట్లాడేలా నువ్వు ఏర్పాటు చేస్తావా? ఆవిడ మిమ్మల్ని కలవడానికి ఒప్పుకోరు మావయ్య. అడిగినా ఉపయోగం ఉండదు. మరి సీతకి ఎలా ధైర్యం చెప్పాలి? తనని ఎలా కన్విన్స్ చేయాలి? మావయ్య, రేపు అత్తయ్య వాళ్ళందరూ కలిసి శివాలయానికి వెళ్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్దాం. అక్కడే అత్తయ్యతో మాట్లాడొచ్చు. అలాగే సుబ్బు,
ఆ శివుడి సన్నిధిలోనే సీతను కలిసి తనవన్నీ అపోహలని చెప్పి తన భయాన్ని పోగొడతాను. గోత్రనామాలు చెప్పండమ్మా. నా పిల్లలు శ్రీవల్లి, మంగళ, దినేష్, నా భర్త కోదండరామయ్య గారి పేర్ల మీద అర్చన చేయించండి పూజారి గారు. అలాగేనమ్మా. ఓం వీరభద్రస్వామినే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. స్వామి, నా పిల్లలు దూరంగా ఉన్నారని బాధపడుతున్న నాకు వాళ్ళని దగ్గర చేశావు. మేమెప్పుడూ ఇలాగే కలిసుండేలా చూడు స్వామి. ఈశ్వరా, మా ఫ్యామిలీకున్న శాపం పోయి మా అమ్మా నాన్న కలిసిపోయేలా చెయ్యి స్వామి. స్వామి, శ్రీవల్లి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తండ్రి. ఆపదాభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః. శ్రీవల్లిని కూడా రమ్మని పిలవాల్సిందత్తయ్య. తను కూడా వచ్చుంటే బాగుండేది కదా. నేను రమ్మన్నానమ్మా, కానీ నాకేదో పనుంది, బయటికి వెళ్ళాలని చెప్పింది. ఏం పని? ఎక్కడికెళ్ళింది? సుబ్బుతో కలిసి ఎటన్నా వెళ్తుందేమోనని నేనింకేం అడగలేదమ్మా. పోనీలే అమ్మా, వాళ్ళు సంతోషంగా ఉండడం కన్నా మనకి ఇంకేం కావాలి? అత్తయ్య, సుబ్బు, మీరు కూడా గుడికొచ్చారా? అవును, శ్రీవల్లి ఏది? శ్రీవల్లి గురించి నన్ను అడుగుతారేంటి అత్తయ్య? తను బయటికి వెళ్తానని చెప్పింది. నేను నీ దగ్గరికి వచ్చిందేమో అనుకుని అలా అడిగాను. నా దగ్గరికి రాలేదు అత్తయ్య. ఓ అవునా, అయితే ఏ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళుంటుంది. సరే, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రా సుబ్బు. నేను దేవుడి దర్శనం తర్వాత చేసుకుంటాను అత్తయ్య. మరి మీకోసం వచ్చాను. నా కోసమా? అవునత్తయ్య. అటు చూడండి. సుబ్బు, ఆయన నా దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో చెప్పాక కూడా నువ్వు మళ్ళీ ఇలా చేస్తావేంటి? అంటే మావయ్య గారు మీతో మాట్లాడాలన్నారు, అందుకే తీసుకొచ్చాను. ఆయన నాతో మాట్లాడాల్సిందేం లేదు. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, సీత, అత్తయ్య ఆగండి. సీత, నేను చెప్పేది విను. అత్తయ్య, సీత, అత్తయ్య ఆగండి. సీత, అత్తయ్య. సీత, అత్తయ్య, ఆగండి ఆగండి. ఒక్కసారి నేను చెప్పేది విను సీత. నాకెందుకు నువ్వు దూరంగా ఉంటున్నావో, ఎందుకు భయపడుతున్నావో సుబ్బు నాకంతా చెప్పాడు. ఇరవై 23 ఏళ్లుగా ఇంత మానసిక వేదన అనుభవించిన తర్వాత కూడా మనకింకా ఆ శాపం ఉంటుందనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వొక చోట, మన పిల్లలొక చోట, నేను మరో చోట, అందరం దూరంగా ఉండి ఎన్నో బాధలు పడ్డా కూడా శాపం తీరిపోకుండా ఉంటుందనుకుంటున్నావా? నాకు తెలిసి మనకున్న శాపం ఎప్పుడో పోయి ఉంటుంది సీత. నువ్వేం భయపడకు. అందరూ కలిసి ఆ సుబ్రహ్మణ్యపురం వెళ్ళి మన కులదైవమైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం. అప్పుడంతా శుభం జరుగుతుంది. వద్దండి, మనకొచ్చిన శాపం ఇంకా పోలేదు, అది నాకు తెలుసు. మనం దూరంగా ఉంటేనే అందరికీ మంచిది. లేదు సీత, ఇలా దూరంగా ఉంటేనే శాపం ఉన్నట్టు సీత. ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? అనవసరంగా ఏదేదో ఊహించుకొని నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు. శాప విమోచనం గురించి తెలిసిన అది మీకు చెప్పలేను. శ్రీవల్లిని దూరం చేసుకోలేను. మన కూతురు కోసం జీవితాంతం మనం ఇలా దూరంగా ఉండక తప్పదు. నన్ను క్షమించండి. మనం దగ్గరగా ఉంటే నాకేదో జరుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు. నాకేం జరగదు సీత, నా మాట విని సీత. నేనేం భ్రమపడట్లేదండి, అది నిజం. బలవంతంగా నన్ను ఒప్పించాలని మాత్రం చూడకండి. ఇది వరకు నేను నిన్ను చూసినప్పుడు, నిన్ను చూసిన సంతోషంలో అలా జరిగిందే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు శాపం వల్ల మాత్రం కాదు. నన్ను నమ్ము సీత. మీరే నన్ను నమ్మండి, నేనేం అపోహపడట్లేదు. నేను చెప్పింది నిజమే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
అత్తయ్య లేదు సీత, నువ్వు చెప్పేది నిజం కాదని ఇప్పుడే ఈ గుళ్ళో ఆ దేవుడి ముందే నిరూపిస్తాను. సీత, నన్ను నమ్ము. ఆ భగవంతుడున్నాడు, ఇంక మనకేం కాదు. ఏమండి, ఆగండి. లేదు సీత, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సీత, నేను చెప్పేది నా మాట వినండి. భగవంతుడు, వద్దండి. మనకేం కాదు సీత. అత్తయ్య చూడండి అత్తయ్య. అయ్యో అమ్మా, అత్తయ్య చూడండి. అత్తయ్య అత్తయ్య గారు లేవండి. రక్తం వస్తుంది. నానా అక్కడే ఆగండి. అత్తయ్య మీరు దగ్గరికి రాకండి. అత్తయ్య అమ్మ వద్దని ఎంత చెప్తున్నా మీరే వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇక మీరు ఎప్పుడు అమ్మ దగ్గరికి రాకండి నాన్న. అమ్మా అమ్మా, అత్తయ్య గారు, అమ్మా ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. పదండి. లేపండి, జాగ్రత్త. అమ్మా సీత, సీత, ఆ జగపతి ఫోన్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి నిమిషం వాడికి అప్డేట్ కావాలి. అతనితో మనకు అవసరం కదా, లిఫ్ట్ చేసి కూల్గా ఆన్సర్ ఇవ్వు. హలో జగపతి గారు. కేశవ, విగ్రహం తీసే పని గురించి ఏర్పాట్లన్నీ చేసావా? అన్నీ చేశాం సార్. ఇంకో 4 గంటల్లో శ్రీవల్లిని తీసుకుని సుబ్రహ్మణ్యపురం వెళ్ళిపోతాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. విగ్రహం తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఆ 200 కోట్లు రెడీ చేయమని అమిత్ గారికి చెప్పండి. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం వరీ అవ్వకు. విగ్రహం బయటికి తీశాక శ్రీవల్లిని ఏం చేయాలో అది మీరు ఏర్పాటు చేశారుగా. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. పని అయిపోగానే ఎవ్వరికీ తెలియకుండా పక్కనున్న చెరువులో శవమై తేలుతుంది. ఇదేంటి, కల్పన నాకు ఫోన్ చేస్తుంది. హలో వదినా, మీరు ఎక్కడున్నారు? అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. మేము బిజినెస్కి సంబంధించి చిన్న మీటింగ్ ఉంటే బయటకొచ్చాం. ఏంటి ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? పిన్ని గుడి మెట్ల మీద నుంచి పడిపోయిందట. అందరూ కలిసి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యో అలాగా? అలా ఎలా జరిగింది? అది వదిన జరిగింది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అవునా? సరే, మేము కూడా మీటింగ్ పూర్తి కాగానే వెంటనే అక్కడికి వచ్చేస్తాం కల్పన. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే వదినా. త్వరగా పద. ఆర్తి, ఏం జరిగింది? మీ నాన్నకు అసలు కంగారు ఆగదు కదా. ఇప్పుడేం చేశాడేంటి? ఆ సీతమ్మతో మాట్లాడడానికి గుడి దగ్గరికి వెళ్ళాడట. ఆవిడతో మాట్లాడాలని చూసేసరికి ఆ సీతమ్మ గుడి మెట్ల మీద నుండి జారి కింద పడిందట. తలకు దెబ్బ తగిలిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఈ విషయం శ్రీవల్లికి తెలుసుంటుందా? ఏమో, నాకెలా తెలుస్తుంది? అదిగో శ్రీవల్లి వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ విషయం తనకు తెలిసినట్టు లేదు. ఎవరన్నా ఫోన్ చేసి విషయం చెప్పకముందే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
డాక్టర్ ఎలాగైనా నా సీతను కాపాడండి. అలాగేనండి, మేము చూసుకుంటాం. యూ డోంట్ వరీ. అమ్మ శ్రీవల్లి, నువ్వు తీసుకునే ఈ నిర్ణయం మన కుటుంబ చరిత్రలో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అమ్మా నాన్నల కోసం నువ్వు చేస్తున్న ఈ పని ప్రమాదం అని తెలిసినా కూడా అమ్మా నాన్నలు కలిసుండటం కంటే గొప్ప ఆశయం నాకేదీ లేదన్నయ్య. దానికోసం నేను ఎంత కష్టమైన పనైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. ఏ ప్రమాదాన్ని లెక్క చేయనన్నయ్య. నేను పక్కనే ఉంటాను కదా, నీకు ఎటువంటి హాని జరగనివ్వను. నిన్ను నేను కాపాడుకుంటాను. అవును శ్రీవల్లి, నిన్న నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి చెల్లెలకి నేనే రక్షణగా ఉంటాను, అవసరమైతే మా చెల్లెల కోసం నా ప్రాణమైనా ఇస్తానంటున్నాడు మీ అన్నయ్య. అమ్మా, నీ ఫోన్ ఇవ్వొకసారి. ఎందుకు వదినా? ఏం లేదమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నామా అని నీ ఫోన్ ద్వారా ఎవరైనా తెలుసుకుని మనల్ని ఆపడానికి ట్రై చేయొచ్చు కదా, అందుకే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. అలాగే వదినా. సుబ్బు, అత్తయ్యకి ఇలా జరిగిందన్న విషయం శ్రీవల్లికి చెప్పావా? చెప్పలేదక్క. వెంటనే ఫోన్ చేసి తనెక్కడున్నా అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సుబ్బు, తంగచ్చికి ఎలా ఉంది? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా ఏం చెప్పలేదు. టైం అవుతుంది, ఇక వెళ్దాం అమ్మా. నాన్నా, నాన్నా, పిన్నికి ఎలా ఉంది నాన్నా? అమ్మ కల్పన, చూసావా అమ్మా? మీ పిన్నికి ఏం జరిగిందో చూసావా తల్లి? బాధపడకండి నాన్నా, పిన్నికేం కాదు నాన్నా. అవును మావయ్య గారు, అత్తయ్య గారికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మన హాస్పిటల్లో తన గ్రూపుకు సంబంధించిన బ్లడ్ ఉంటే అరేంజ్ చేయండి. అలాగే మేడం. మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఆవిడ తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నామండి. ఆవిడ కండిషన్ క్రిటికల్గానే ఉంది. సారీ టు సే,
ఆవిడ బ్రతకడం కష్టం. నాన్నా, అమ్మకెలా ఉంది? శ్రీవల్లి తన పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.